హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు రాజకీయాలు రసవత్తంగా కొనసాగుతూ ఉంటే మరోవైపు మార్వాడీల టాపిక్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకు అనంటే రీసెంట్గా సికింద్రాబాద్లో జరిగినటువంటి లేదా మోండా మార్కెట్లో జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక కార్ పార్కింగ్లో జరిగినటువంటి ఒక చిన్న వివాదం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు దారితీస్తూ ఉంది. గో బ్యాక్ మార్వాడి అంటూ కూడా నినాదాలను బయటకు తీసుకొస్తూ ఉంది. అయితే చిన్నగా స్టార్ట్ చేసినటువంటి వ్యాపారాలు ఈరోజు మన రాష్ట్రానికి ఎప్పుడో వలసలుగా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలను మొదలుగా ఎంచుకొని ఆ తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో కూడా మార్వాడీలకు సంబంధించినటువంటి షాపులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదో రకమైనటువంటి షాప్, మొబైల్ షాప్ కావచ్చు, స్వీట్ హౌస్ కావచ్చు, ఛాయ్ దుకాణం కావచ్చు, లేదనుకుంటే బట్టల షాపులు కావచ్చు, బంగారం షాపులు కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఇట్లా అన్నిట్లలో కూడా వీళ్ళదే పై చేయి కనబడతా ఉంది. అసలు మార్వాడీలకు సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఏం జరిగింది? మోండా మార్కెట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఒక మార్వాడికి సంబంధించినటువంటి వ్యాపారస్తుడి కారు మోండా మార్కెట్ గల్లీలోకి వెళ్ళింది. అక్కడ పార్కింగ్ చేద్దామంటే స్థలం లేదు. ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం సికింద్రాబాద్. అలాంటి సికింద్రాబాద్లో ఇంకో వైపు నుంచి ఇంకో వ్యక్తి స్కూటీ పైన వస్తూ ఉన్నాడు. వస్తున్న నేపథ్యంలో ఈ కార్ అడ్డంగా ఉంది. ఎంత జరపమన్నా జరపపోయేటప్పటికీ మొత్తం కూడా మీరే ఆక్యుపై చేస్తారా అన్నటువంటి వాదనకు జరిగిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మార్వాడి వ్యక్తులు అండ్ ఆ కారులో వచ్చినటువంటి మార్వాడి వ్యక్తి ఈ యొక్క స్థానికుడైనటువంటి స్కూటీ పైన వచ్చినటువంటి వ్యక్తి పైన దాడి చేశారు. ఈ దాడి కాస్త ఇద్దరు తర్వాత ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు, కంప్లైంట్లు ఇచ్చుకున్నారు. ఆ దాడి జరిగినటువంటి సందర్భాలలో అక్కడ సీసీ ఫోటేజ్ రికార్డ్ అయింది. ఆ రికార్డ్ అయిన సీసీ ఫోటేజ్ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వైరల్ అయినటువంటి ఈ ఫోటేజ్ ఆధారంగా చూస్తే ఇప్పటివరకు మార్వాడి ప్లస్ స్థానికులుగా ఉన్నటువంటి ఇష్యూ కాస్త పొలిటికల్ లీడర్ల వరకు చేరుకున్నది. ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, అదేవిధంగా టీపీసీసీ చీఫ్ కాంగ్రెస్ పార్టీ నుంచి మహేష్ కుమార్ గౌడ్, అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసోజు శ్రావణ్ కావచ్చు, ఇతర నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఓకే, కొంతమేరకు మార్వాడీలకు సపోర్టెడ్గానే మాట్లాడుతున్నాం. ఎందుకంటే రాజ్యాంగం మనకు కల్పించింది. ఇండియన్ యాక్ట్లో కూడా చాలా వరకు యాక్ట్స్ ఎవరైనా ఏ వ్యక్తి అయినా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు మన భారతదేశంలో. ఆ స్వేచ్ఛ మన భారతదేశ చట్టాలలో ఉంది. అయితే ఈ చట్టానికి సంబంధించినటువంటి విషయాన్ని కొంత పక్కన పెడితే ఇప్పుడు మార్వాడీలకు సంబంధించినటువంటి అసలు మార్వాడీలు తెలంగాణ రాష్ట్రంలోకి ఎట్లా వచ్చారు, మార్వాడీలు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంది వీళ్ళ స్ట్రాటజీ ఏంది, వీళ్ళ బిజినెస్లు ఏంది, ఏం చేస్తున్నారు అని అంటే మొదటగా మార్వాడీలకు సంబంధించి అసలు చాలామంది ఏమనుకుంటారంటే మార్వాడీలు అంటే మహారాష్ట్ర నుంచి వచ్చి మార్వాడీలు అనుకుంటారు. కానీ అసలు మహారాష్ట్రకు మార్వాడీలకు సంబంధమే లేదు. మార్వాడీలంతా కూడా రాజస్థాన్ నుంచి వలస వచ్చినటువంటి వ్యక్తులు. అయితే రాజస్థాన్లో ఉన్నటువంటి మరాఠీ వాడల నుంచి వచ్చినటువంటి వ్యక్తులే ఈ మార్వాడీలంతా కూడా. అయితే ఈ మార్వాడీలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ మార్వాడి ప్రాంతాల్లో ఉన్నటువంటి మార్వాడీలంతా దాదాపు 80% వీళ్ళంతా కూడా హిందువులే. 80% హిందువులే. హిందూ సంప్రదాయాలను, హిందూ పండుగలను గౌరవిస్తూ హిందూ పండుగలలో మనకు హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో గణపతి నిమజ్జనాలు కావచ్చు, లేకపోతే హనుమాన్ శోభాయాత్రలు కావచ్చు, శ్రీరామ శోభాయాత్రలు కావచ్చు, వీటన్నిట్లలో కూడా పాల్గొంటూ ఉంటారు. వాళ్లకు మన హిందూ పండుగల పైన అపూర్వమైన గౌరవం. మనం పాటించేటువంటి పద్ధతులన్నీ కూడా వాళ్ళు మనకన్నా ఎక్కువగా పాటిస్తారు. అయితే ఇంకొకటి ఏంటి అని అంటే దీంట్లో మార్వాడీలకు సంబంధించినటువంటి షాప్స్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం మొదటగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు షాప్స్కు సంబంధించినటువంటి దాంట్లో మార్వాడీలు మొదటగా మన దగ్గర స్టార్ట్ చేసినటువంటి చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టుకున్నారు. చిన్న వ్యాపారాలు మొదలు పెట్టుకొని ఈరోజు ఓ మొబైల్ షాప్ వాళ్ళదే, బంగారం షాపులు వాళ్ళే, బట్టల షాపులు వాళ్ళే, కిరాణం షాపులు వాళ్ళే. ఇట్లా మొదలు పెట్టుకుంటే ఊర్లో ఉన్నటువంటి చిన్న బడ్డీ కొట్లు, హోటల్స్ అండ్ టిఫిన్ సెంటర్స్ కూడా కొన్ని ప్రాంతాలలో వీళ్ళే నడిపిస్తూ ఉన్నారు. ఆ విధంగా హోల్సేల్, రీటైల్ అన్నీ కూడా వీళ్ళే. ఇప్పుడు కంప్లీట్గా ఏ షాప్కి వెళ్ళినా కూడా వీళ్ళకు సంబంధించినటువంటి వ్యాపారాలే మనకు కనిపిస్తూ ఉంటాయి. మార్వాడీలకు సంబంధించి వీళ్ళంతా కూడా రాజస్థాన్ నుంచి మార్వాడి వాడల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి అసలు మార్వాడి అంటే ఏంటి, మొదటగా మార్వాడి అంటే ఏంటి అని అంటే మార్వాడి అనేటువంటి పదం ఏంటి అని అంటే మారు అని అంటే ఎడారి ప్రాంతం. మారు అంటే ఎడారి ప్రాంతం. మారు అంటే ఎడారి ప్రాంతం. దాంతో పాటుగా వాడి అంటే
నివాసం. సో ఇదే ఈ రెండింటిని జత చేస్తే మార్వాడి వస్తుంది. సో ఎడారి ప్రాంతంలో నివాసం ఉండేటువంటి వాళ్ళే మార్వాడీలు. ఈ మార్వాడీలకు సంబంధించి రాజస్థాన్లోని మార్వాడి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు తీవ్రమైనటువంటి కరువు అండ్ దాంతోపాటుగా ఎలాంటి వ్యవసాయానికి సంబంధించి వాళ్ళు చేసుకుందామంటే ఎలాంటి ఉపాధులు లేని ఎడల వీళ్లకు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచి కూడా వీళ్ళు మార్వాడీలంతా కూడా వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్ళుకుంటూ వ్యాపారాలు మొదలుపెట్టుకున్నారు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి సంబంధించినటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో వీళ్ళ యొక్క వ్యాపారాలన్నీ కూడా రాజుల దగ్గర సహాయంగా ఉండడం, లేదంటే ఆర్థిక శాఖగా ఉండడం, రాజులు మంత్రుల దగ్గర వీళ్ళు పనిచేసేటువంటి వాళ్ళు మార్వాడీలంతా కూడా. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 16వ శతాబ్దానికి వచ్చేటప్పటికి మొఘల్ సామ్రాజ్యానికి వచ్చేటప్పటికి వీళ్ళ వలసలు మురిగిపోయాయి. మొఘల్ సామ్రాజ్యం మొఘల్ పాలించినటువంటి ప్రాంతాలు మొఘల్ ప్రాంతం పాలించినటువంటి సందర్భాలలో వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాలకు అంటే సిటీస్ లాంటి ప్రాంతాలకు లైక్ అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో వారణాసి, ఢిల్లీ లేకపోతే ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు. ఆ తర్వాత మన దగ్గరికి 1990 అంటే 90స్లో 19వ శతాబ్దంలో మన తెలంగాణకు వీళ్ళు వలసలకు రావడం జరిగింది. ఎందుకంటే మన తెలంగాణకు 19వ శతాబ్దంలో ఎందుకు వచ్చారు? 19వ శతాబ్దంలో అంటే 19వ శతాబ్దంలో మన పాలనంతా కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తెలంగాణలో నిజాం పరిపాలన కొనసాగింది. నిజాం పరిపాలన కొనసాగినప్పుడు నిజాం పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం వ్యాపారానికి కేర్ ఆఫ్ అడ్రస్గా రాబోతా ఉన్నది. అట్లాంటి ప్రాంతానికి మనం వెళ్ళాలి అని చెప్పేసి 19వ శతాబ్దంలో తెలంగాణకు రావడం జరిగింది. తెలంగాణకు వచ్చినటువంటి 19వ శతాబ్దంలో తెలంగాణకు వచ్చి హోల్సేల్ దాంతోపాటుగా రీటైలర్గా వీళ్ళు ఇక్కడ స్థిరపడ్డారు నిజాం సామ్రాజ్యంలో. ఆ తర్వాత హైదరాబాద్ ప్రాంతాన్ని కేర్ ఆఫ్గా చేసుకున్నారు. మనం ఇప్పటికి కూడా వెళ్ళొచ్చు. సుల్తాన్ బజార్ కావచ్చు, బేగం బజార్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, కోటి కావచ్చు, గోషామాల్ లాంటి ప్రాంతాలకు వెళ్ళినా కూడా మనకి ఎక్కువ శాతం మార్వాడీలకు సంబంధించినటువంటి షాపులే కనబడతా ఉంటాయి. ఇక సికింద్రాబాద్లో చూస్తే ఇసుక పోస్తే రాలని షాపులన్నీ కూడా మార్వాడీలే ఉంటాయి. అంతగా వీళ్ళంతా కూడా ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఆ తర్వాత వ్యాపారాలు దినదినం పెరుగుతున్నాయి. పెరగడంతో పాటుగా ఇక్కడ మన సెటిలర్స్ అంటే ఇక్కడ సెట్ అయినటువంటి వాళ్ళకు ఈ యొక్క తెలంగాణ వాసులకు ఇబ్బంది ఏం జరుగుతూ ఉంది మార్వాడి వాళ్ళతో అంటే, మార్వాడి దుకాణాలలో నార్మల్గా మనం వెళ్ళేటువంటి షాపులలో 2 తేడాలు గమనించారు. ఒకటి ఎగ్జాంపుల్ మనం ఇంట్లో వాడేటువంటి ఒక బ్రష్ కానీ, లేదంటే ఒక టూత్ పేస్ట్ కానీ, లేదంటే ఒక షుగర్ కానీ, లేదంటే టీ పౌడర్ కానీ, ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి మార్కెట్లో మనం రెగ్యులర్గా వెళ్ళేటువంటి మన ఇంటి పక్కన ఉన్న షాప్కి వెళ్తే 10 రూపాయలు తీసుకున్నారు అనుకోండి. అదే మార్వాడీలకు సంబంధించిన షాప్కి వెళ్తే 8 రూపాయలకే ఇస్తారు. ఎందుకు అనంటే వీళ్ళే రీటైలర్స్, వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్, వీళ్ళే హోల్సేలర్స్ కనుక వీళ్ళు దీన్ని 8 రూపాయలకే వేస్తున్నారు. అయితే వీళ్ళకు ఎందుకు ఇంత తక్కువ పడుతుంది అనంటే, మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది ఏంటి అనంటే, చిరు వ్యాపారులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే కంప్లీట్గా వీళ్ళు కాపీకి సంబంధించి అంటే డూప్లికేట్కి సంబంధించినవి అమ్ముతారు. దానివల్లనే ఇవన్నీ తగ్గుతున్నాయి. మాకు పడే రేటు వాళ్ళకి ఎట్లా పడుతుంది, మాకు 10 రూపాయలు 9 రూపాయలు పడితే మేము 10 రూపాయలకు అమ్ముకుంటాం, వాళ్ళకి 8 రూపాయలు ఎట్లా పడుతుంది, మాకు 9 రూపాయలకు పడేది అని చెప్పేసి మన వాళ్ళు మాట్లాడుతుంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే, వీళ్ళ దగ్గర కంపెనీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళే చేస్తూ ఉంటారు. దాన్ని హోల్సేల్లో అమ్మే వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర చేసేటువంటి వాళ్ళే అమ్ముతారు. అండ్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు అంటే మార్వాడీసే మళ్ళీ హోల్సేల్లో అమ్మి రీటైల్లో కూడా వాళ్ళే అమ్ముతారు. వీళ్ళ దగ్గర వీళ్ళకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ కావచ్చు, వీళ్ళ దగ్గర వీళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకు అనేది కూడా చెప్తా. ఎగ్జాంపుల్ ఒక మార్వాడి షాప్కి మీరు వెళ్ళండి. మార్వాడి షాప్కి వెళ్తే అక్కడ క్లీనింగ్ చేసేటువంటి మొదలు పెడితే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినాం, మార్వాడికి సంబంధించినటువంటి బంగారం షాప్కి వెళ్తే ఆ బంగారం షాప్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ మార్వాడియే, క్లీనింగ్ చేసేవాళ్ళు మార్వాడియే, దాంతోపాటుగా అక్కడ సేల్స్ చేసేవాళ్ళు మార్వాడియే, కౌంటర్ పైన కూర్చునేది మార్వాడియే, దాంతోపాటు ఆ షాప్కి సంబంధించిన ఓనర్ కూడా మార్వాడి అయి ఉంటాడు. ఎందుకంటే అంతగా మార్వాడీలకు మంచి సత్సంబంధాలు అండ్ వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి కోసం వాళ్ళకు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. మన దగ్గర ఉన్నటువంటి ఒక చెడ్డ గుణం ఏంటంటే, ఎదుగుతున్నాడు అని అంటే మనం ఓర్వలేము. నా పక్కోడు ఎదుగుతున్నాడు అంటే నేను ఓర్వా, అమ్మ వాడు నాకన్నా ఎక్కువ చేస్తున్నాడు, వాడు నాకన్నా ఎక్కువ వీడియోలు చేస్తున్నాడు, నాకన్నా ఎక్కువ మాట్లాడుతున్నాడు, నేను ఓర్వలేను. ఓర్వలేక నేనేం చేస్తా, నా పైన నేను వానిపైన బురద చల్లుతాను అనుకొని నా పైన నేను బురద చల్లుకుంటా. ఇట్లా బురద చల్లేటువంటి కార్యక్రమాలు మార్వాడీలు చెయ్యరు. వాళ్ళకి ఏంటంటే సత్సంబంధాలు బాగా ఉండడం వల్ల వాళ్ళు వ్యాపారాలలో
అభివృద్ధి చెందుతున్నారు. ఇంకా మార్వాడీలకు సంబంధించినటువంటి గొప్ప గుణం ఏంటి అని అంటే, మనం ఏదైనా పని అనుకుంటే ఆ పని నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇప్పుడు కాకపోతే రేపు చేద్దాం, రేపు కాకపోతే ఇంకోసారి చేద్దాం, ఇంకోసారి కాకపోతే రేపు మళ్ళీ వచ్చినాక చేద్దాం వీడియో అని చెప్పేసి ఎగ్జాంపుల్ నేనే అనుకుంటాను అనుకోండి. నేనేం చేస్తున్నా, నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. కానీ అది వ్యాపారమైనా ఉద్యోగమైనా మార్వాడీలు ఒక యుద్ధంలాగా చేస్తారు. మీరు చూడండి, ఎక్కడ చూసినా మార్వాడి దుకాణాలు 7 గంటల కంటే 7 గంటలకే ఓపెన్ అవుతాయి, 11 గంటల కంటే 11 గంటలకే బంద్ అవుతాయి. అమావాస్య రోజు షాపులు తీయరు. అండ్ దాంతో పాటుగా ఇంకేదైనా వాళ్ళకు సంబంధించిన ఫెస్టివల్స్ కానీ బంద్లను కానీ పర్టికులర్గా పాటిస్తారు. అంటే వాళ్ళ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ క్రమశిక్షణతో ఒక యుద్ధం చేసినట్టుగానే చేయడం వల్ల ఈరోజు వాళ్ళ వ్యాపారాల్లో సక్సెస్ అవుతున్నారు. వాళ్ళ వ్యాపారాలలో సక్సెస్ కావడానికి, మనం సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటి అని అంటే క్రమశిక్షణ, ఒక టైం సెన్స్, ఒక ఎదుటి వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలి, మనోడే అనేటువంటి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళకపోవడం వల్ల మనం ఫెయిల్ అవుతున్నాం, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఇక దాంతో పాటుగా మన దేశంలోనే ఓవరాల్గా మన దేశంలోనే మనం చూసుకుంటే అత్యధికగా ధనవంతులు ఎవరున్నారు అని అంటే దాదాపు భారతదేశం మొత్తంలో 42% బిలియనర్లుగా ఉన్నటువంటి మార్వాడీలే ఈరోజు వలసలుగా వచ్చిర్రు. 6వ శతాబ్దం నుంచి మొదలు పెడితే 20వ శతాబ్దం వరకు కూడా వలసలుగా వచ్చి వేరు వేరు సిటీస్లలో బతుకుతున్నారు. వేరు వేరు సిటీస్ నుంచి మొదలు పెడితే ఈరోజు మారుమూల పల్లెటూరు గ్రామానికి వెళ్ళి చూసినా మార్వాడీలు కనబడతారు. ఆ మార్వాడీలకు సంబంధించినటువంటి స్థిరాస్తులను పెంచుకోవడంతో పాటుగా వారి ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నారు. ఇక్కడ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. దాదాపు బిలియనర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా మార్వాడీలే ఉన్నారు, అంతగా అభివృద్ధి చెందుతున్నారు. ఇంకా మేజర్ పాయింట్ ఏంటంటే, మనం చూస్తే మార్వాడీలు ఎక్కడి నుంచో వలస వచ్చి ఉంటారు. ఇక్కడ రాజస్థాన్ నుంచి ఇక్కడికి వలస వచ్చి ఉంటారు. వాళ్ళ షాపులు చూస్తే అంగరంగ వైభవంగా అద్భుతంగా లైటింగ్తోని సూపర్ కనబడతాయి. ఉంటేకి ఇట్లాంటి షాపుకు పోవాలి, కొంటేకి ఇట్లాంటి షాపు పోయి కొనాలి అన్న అట్రాక్షన్ వాళ్ళ షాపులలో ఉంటుంది. అదే వాళ్ళ ఇల్లు చూడుర్రి, వాళ్ళ ఇళ్లలోకి పోయి చూడండి, వాళ్ళ ఇంటి దగ్గర పోయి చూడండి, అగ్గిపెట్టెల లాంటి ఇళ్లలో రెంట్కుంటూ ఉంటారు. కొందరు సంతలు కట్టుకున్నప్పటికీ అగ్గిపెట్టెల లాంటి ఇళ్లలో కిరాయిలకు ఉంటారు. అదే వాళ్ళు షాపులు మాత్రం అద్భుతంగా ఉంటాయి. అదే వాళ్ళ దగ్గర ఉన్న సక్సెస్. మనం చూడండి, మన వ్యాపారం చిన్నది కానీ మనం ఉండే కొంప గింతది. దీనికి అదనంగా పెట్టుకోవాలి మనం. ఈ వ్యాపారం గింత, మన కొంపో గింత ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇంత వచ్చేటువంటి ఆదాయం కాస్త ఇంత ఖర్చు పెట్టాలి. ఇంత ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఇంత అప్పు చేయాలి. ఆ అప్పు కాస్త పెరిగి పెద్దగా అవుతుంది. ఆ తర్వాత మనం పెట్టిన వ్యాపారం లాస్ అవుతుంది. ఇది మార్వాడీల దగ్గర ఉన్నది. మన దగ్గర ఉన్నటువంటి గుణాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక మార్వాడీలకు సంబంధించి మారుమూల ప్రాంతాల నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు ప్రతి గ్రామంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి స్ప్రెడ్ అయ్యారు. వాళ్ళలో వాళ్ళు ఒక యూనిటీగా ఏర్పడి వాళ్ళలో వాళ్ళు ఒక యూనిటీగా మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల వాళ్ళు సక్సెస్ కావడం జరిగింది. ఈరోజు మార్వాడి గో బ్యాక్ అనేటువంటి నినాదం మొదలు కావడానికి సికింద్రాబాద్లో ఒక చిన్న కాన్సెప్టే కావచ్చు, సికింద్రాబాద్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంటే కావచ్చు. దీన్ని ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంటర్ కావడం వల్ల ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఏపీలోని అనంతపూర్తో పాటుగా ఇతర ప్రాంతాలలో కూడా ఇష్యూ జరుగుతుంది. కానీ దీన్ని రాజకీయ నాయకులు రాజకీయ కోణంలో మాట్లాడడం వల్ల మరింతగా మండిపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మార్వాడీలు ఎక్కడైనా ఉండి వ్యాపారం చేసుకోవచ్చు అన్నటువంటి పాయింట్ అందరూ మాట్లాడుతున్నారు. బట్ కొందరు మాత్రం కావాలనే మార్వాడీల పైన బురద జల్లి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని రాజకీయ పబ్బం గడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాదనలు కూడా వినబడుతుంది. బట్ ఏదేమైనా మార్వాడీలు చేసినటువంటి దాడిని ఖండించవచ్చు. కానీ మార్వాడీలు వ్యాపారం ఇక్కడ చేసుకోవద్దు, గో బ్యాక్ అనేటువంటి నినాదం మాత్రం సరిపోదు. ఎందుకనంటే ఈరోజు మార్వాడీలు ఇక్కడికి రావడం వల్లే తెలంగాణ రాష్ట్ర జీడిపి పెరుగుతున్నది. దినదినం మార్వాడీలకు సంబంధించిన వ్యాపారాలు పెరగడం వల్ల మన జీడిపి అనేది రోజు రోజు పెరగడం వల్ల తెలంగాణ మరింత అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఆగాలి అంటే రాజకీయ నాయకుల చొరవతో ఎక్కడికక్కడ సర్దుమణిగించి ఎక్కడికక్కడ సెటిల్ చేస్తేనే ఇవి ఆగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మార్వాడీల చరిత్ర 6వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు చేరుకున్న వాళ్ళ వ్యాపారాలు దినదినం పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గట్లేదు. ఏ ప్రాంతం చూసినా, ఏ ఊరికి వెళ్ళినా ఖచ్చితంగా కూడా వాళ్ళ షాపులు కనబడుతున్నాయి. రేపు రాబోయేటువంటి రోజుల్లో మనకన్నా ఎక్కువ షాపులు, అంటే స్థానికులకు సంబంధించిన షాపులన్నీ పోయి మార్వాడీలకు సంబంధించిన షాపులే పెరుగుతాయి. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క పనితీరు అనేది ఒక యుద్ధంలా ముందుకు వెళ్తారు కనుక వాళ్ళు సక్సెస్ కావడానికి ఎక్కువ రీజన్ ఉన్నది. సో ఇన్ కేస్ మనం కూడా సక్సెస్ కావాలి అనుకుంటే వాళ్ళలాగా మనం చేసేటువంటి పనిని కానీ
వ్యాపారాన్ని కానీ ఒక యుద్ధంలా చేసేది ఉంటే ఖచ్చితంగా మనం కూడా సక్సెస్ అవ్వడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి KMR న్యూస్.